అసలు సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని ఒక పూట ఇక్కడ పడుకొని పోతారు. అక్కడ ఇలా వేములవాడ దేవస్థానానికి అవకాశం లేదు, భీమేశ్వరానికి మార్చేనంటే అసలు భక్తులు ఇక్కడికి వస్తారనేది పెద్ద ప్రశ్న. నాకు దేవాలయం మూతపడ్డది, వేరే దగ్గర పోవాలంటే అంటేనే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. మీరు ఇలాంటి బాధాకరమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయకండి. జస్ట్ ఇప్పుడు జనవరి లాస్ట్ వీక్ లో ఉండేది సమ్మక్క సారక్క జాతర, 27, 28, 29 4 days ఉండేది. కానీ 2-3 నెలల ముందు నుంచే మరి భక్తులు వస్తుంటారు. మరి ఇంతకుముందు లక్ష్మీనరసింహరావు గారు చెప్పినట్టు ఇక్కడ చిరు వ్యాపారస్తులు దాదాపు 5,000 మంది ఆదాయం కూడా ఇప్పుడే ఉంటుంది వాళ్ళకి. 2 సంవత్సరాలకు వచ్చేటువంటి ఆదాయం వేల సంఖ్యలో రోజు భక్తులు వస్తారు. కాబట్టి దయచేసి ఆది శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే మీరు ఫిబ్రవరి దాకా దీన్ని వాయిదా చేయండి. ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లేటువంటి భక్తులని దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము వాయిదా ఇస్తున్నాం. మీరు అందరూ కూడా భక్తులు వచ్చేసి వేములవాడ దేవస్థానాన్ని దేవుని దర్శించుకొని మీరు సమ్మక్క సారక్క జాతరకు ఉండి అని చెప్పి కూడా మీరు చెప్పాలి. నేను రాష్ట్ర మంత్రి మరి కొండా సురేఖ గారు ఉన్నారు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి గారికి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.